హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది మొత్తం 24 ఎకరాల చేను అనమాట. అందులో ఇదొక 4 ఎకరాలు కొబ్బరి ప్లస్ జామ అండి. జామ మొత్తం ప్రూనింగ్ చేశారు. దీంట్లో మొత్తం కొబ్బరి వేసేసారండి 4 ఎకరాలు కంప్లీట్గా. ఆ కొబ్బరి వేసి కూడా దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఇక్కడ ఈ దగ్గరలో ఒక బోర్ అయితే ఉంటుంది. ఈ సోలార్ ప్యానల్స్ వల్ల ఆ బోర్ అయితే రన్ అవుతుందండి. ఇది వచ్చేసరికి ఆ బోర్ అనమాట. 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తూ ఉందండి ఈ బోర్ నుంచి. ఈ సోలార్ ప్లానల్స్ నుంచి వచ్చేటువంటి పవర్ వల్ల ఈ బోర్ అయితే రన్ అవుతుంది. కొబ్బరి మొక్కలు వేసి సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 మంత్స్లో ఈ మొత్తం జామ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీంట్లో ఈలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సాయిల్ వచ్చరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. సాయిల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం లోపలికి కార్ వెళ్ళడానికి ఇంటి వద్దకు ప్లస్ లోపల ట్రాక్టర్ తిరగడానికి రోడ్ అనమాట. దాని పక్కనే ఇట్లా ఈ సైడ్ 9 ఎకరాలండి. ఇది పామాయిల్ సంవత్సరం మొక్క అండి. లాస్ట్ డిసెంబర్ తోటి సంవత్సరం అయింది మొక్క వేసి పామాయిల్. చూసారా సంవత్సరం ఎంత బాగా వచ్చింది అనేది. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూడండి సాయిల్ వచ్చరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. మెత్తటి నేల అనమాట. ఒక రాయి కానీ ఏమి ఉండదు. మంచి రెడ్ సాయిల్ మెత్తటి నేల అనమాట. ఏ పంటకైనా మంచి అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 1 సాయిల్ అండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 7 బోర్లు అయితే ఉన్నాయండి. ప్రజెంట్ 5 రన్నింగ్లో ఉన్నాయి. 7 సర్వీసులు కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా ఒక సోలార్ ప్యానల్ కూడా ఒకటి ఉంది. సోలార్ పవర్ అనమాట. ఈ విధంగా కంప్లీట్గా పైప్ లైన్ డ్రిప్ సిస్టమ్ ఉంటుందండి. పామాయిల్ వేసి ఇది సంవత్సరమేనండి. సంవత్సరం కూడా చాలా బాగా వచ్చింది పామాయిల్. బిట్టు ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగా ఉంటుంది. ఈ 9 ఎకరాల పామాయిల్ అండి. ఈ మధ్యలో ఒక 2 ఎకరాలు సుమారుగా ఈ విధంగా రకరకాల ఫ్రూట్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. స్టార్ ఫ్రూట్ అండి ఇది స్టార్ ఫ్రూట్. ఇందాక చూసింది మనం దానిమ్మ. ఇది వచ్చేసరికి ఒక రకమైన ఫ్రూట్ అండి. ఇలా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. వీళ్ళు ఉండటం కోసమని కట్టుకోవడం జరిగిందండి. ఇది ఒక షెడ్ అనమాట. ఉన్న సామాన్లు మొత్తం ఈ షెడ్లో ఉంటాయి. ఒక మినీ ట్రాక్టర్ ఉంటుంది. అది కూడా ఇక్కడే పెట్టుకుంటారు వాళ్ళు. ఈ షెడ్కి స్ట్రైట్గా చివరి వరకు ఇది ఒక రకరకాల పండ్లు వేసినటువంటి ల్యాండ్ అనమాట. ఈ 4 ఎకరాలు కొబ్బరి అండి. ఇంటికి అవతల మళ్ళీ పామాయిల్ వేయటం జరిగింది. అదొక 6 ఎకరాల వరకు ఉండొచ్చు. ఇది ఇల్లు అండి. విత్ ఏసీ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడే ఉంటున్నారండి ఓనర్స్, చౌదరీస్ అనమాట. ఇది ఇటువైపు మిగిలినటువంటి 5 ఎకరాలండి. అటువైపు 4 ఎకరాల కొబ్బరి, ఇటు 5 ఎకరాలు పామాయిల్ అండి. మొత్తం ఇది 9 ఎకరాలు. దీనికి ఆపోజిట్లో మొత్తం 9 ఎకరాల పామాయిల్ అండి. ఇది మొత్తం 18 ఎకరాలు అనమాట. 4 పలకలు సమానంగా ఉంటుందండి 18 ఎకరాలు. దీని బ్యాక్ సైడ్లో ఒక 6 ఎకరాలు మామిడి తోట ఉంటుంది. అది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అక్కడక్కడ ఇట్లా పెద్ద రేగిపళ్ళ చెట్లు అయితే ఉన్నాయండి. జామ మొత్తం ఈ 9 ఎకరాలు మొత్తం జామ ఉంటుందండి. దీన్ని మొత్తం ప్రూనింగ్ చేశారు. ఇప్పుడు ఇంకో 1 మంత్లో మొత్తం కాపు వచ్చేస్తుంది అనమాట. ఇది మధ్యలో సుమారుగా ఒక ఎకరం ల్యాండ్ ఉంటుందండి. దీంట్లో రకరకాల ఫ్రూట్స్ వేసారని చెప్పాను కదా. దీంట్లోనే ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. ఇది రామఫలం అండి. రామఫలం వేసినటువంటి మొక్క. ఇవి నేరేడు చెట్లు అండి. అన్ని రకాల పండ్ల మొక్కలు అయితే ఉన్నాయి. అరటి, నేరేడు, రామఫలం, స్టార్ ఫ్రూట్స్, రకరకాల పండ్ల మొక్కలు అయితే ఉన్నాయి. ఈ 5 ఎకరాల పామాయిల్ అంతర పంట కింద వంగ అయితే వేయడం జరిగిందండి. ఈ వంగ నుంచి 3.5 లక్షల ప్రాఫిట్ అయితే వచ్చిందంట. ఈ పామాయిల్ వేసి దాదాపుగా ఒక 7 నెలలు 8 నెలలు అవుతుందండి. ఇటు స్ట్రైట్గా ఉన్న పామాయిల్, ఇటు బ్యాక్ సైడ్లో ఉన్న పామాయిల్ ప్లస్ కొబ్బరి కలిపి మొత్తం 18 ఎకరాలు 4 పలకలు సమానంగా స్క్వేర్ అండి. ఇది రామఫలం చెట్టు అనమాట. 4 పలకలు సమానంగా ఉంటుంది 18 ఎకరాలు. దీని బ్యాక్ సైడ్లో ఒక 6 ఎకరాలు మామిడి తోట ఉంటుందండి. ఇది ఒక రకమైన ఫ్రూట్ అండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం 7 బోర్లు అయితే ఉన్నాయండి. ఇది మీకు కనిపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్లో మామిడి తోట అండి. ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 6 ఎకరాలు అనమాట. ఈ 18 ఎకరాలకి ఈ విధంగా సోలార్ ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. కంప్లీట్గా సోలార్ ఫెన్సింగే. తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అది కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి.
ఇది వచ్చేసరికి మామిడి తోట అండి. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 6 ఎకరాలు. దీనికి దానికి మధ్యలో ఫెన్సింగ్ అయితే వేసారండి. మొత్తం ఒకటే ల్యాండ్ అనమాట. ఫెన్సింగ్ తీస్తే మొత్తం ఒకటే ల్యాండ్. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. చూస్తున్నారు కదా, సాయిల్ అయితే అద్భుతమైన సాయిల్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగా ఉంటుంది. దీంట్లో అక్కడక్కడ నిమ్మ మొక్కలు అయితే వేయడం జరిగింది. మామిడి తోట అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీ సీజన్ ఈ 6 ఎకరాలు వచ్చేసరికి 4 నుంచి 5 లక్షల వరకు అమ్మటం జరుగుతుందటండి. చాలా బాగుంటుంది. మడికట్టండి. దీంట్లో కూడా బోర్లు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 40 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్ అంటున్నారు. కూర్చుంటే కొద్ది గొప్ప మాట్లాడవచ్చు. తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే కూడా దీంట్లో ఉన్నాయి. ప్రజెంట్ చౌదరీస్ అండి ల్యాండ్ ఓనర్స్. చేను మొత్తానికి పైప్ లైన్ డ్రిప్లు ఉంటాయండి. మంచి సాయిల్ అనమాట. తీసుకోవాలనుకుంటే అద్భుతమైన సాయిల్ అండి. 24 ఎకరాలు. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ జిల్లా, నియర్ విసన్నపేట అనమాట. విసన్నపేటకి దగ్గరగా ఉంటుందండి. ఎక్కడ అసలు కొద్దిగా కూడా గడ్డి లేదండి. అద్భుతంగా చేస్తూ ఉన్నారు మెయింటెనెన్స్ అనేది. మంచి సాయిల్ అనమాట. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది. మొత్తం వీళ్ళకి 7 సర్వీసులు అయితే ఉన్నాయి. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. మీకు ఇప్పుడు వీడియోలో రన్నింగ్ బోర్ కూడా చూపిస్తాను. వాటర్ అయితే ఫుల్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ చూడండి, వాటర్ అయితే రన్నింగ్ బోర్ అనమాట. ఫుల్ టైట్ వాటర్ అండి. 2 అంగుళాలు ఇది. జూమ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా వాటర్ అయితే ఫుల్గా వస్తూ ఉన్నాయి బోర్ నుంచి. వాటర్ ఫుల్ సఫిషియెంట్గా ఉందండి ఈ బోర్ నుంచి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే రావాల్సి ఉంటుంది మనం. 4 ఎకరాలు కొబ్బరి అండి, 5 ఎకరాలు పామాయిల్ ప్లస్ ఇటుపక్క 9 ఎకరాలు పామాయిల్. టోటల్గా 18 ఎకరాలు. మామిడి తోట వచ్చేసరికి 6 ఎకరాలు. మొత్తం 24 ఎకరాలండి. ఈ విధంగా స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. ఇది సీసీ రోడ్ అండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అన్నట్టు ఇది సీసీ రోడ్ అనమాట. తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డుకి మంచి ఫేసింగ్ అయితే ఉంటుంది. చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొక సైడ్ మట్టి రోడ్డు, మరొక సైడ్ కూడా మట్టి రోడ్డు. 3 వైపులు రోడ్డు అయితే ఉంటుందండి దీనికి. బిట్ అయితే చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు. ఇది తార్ రోడ్ అండి. తార్ రోడ్ పక్కన మట్టి రోడ్డు ఉంటుంది. ఇప్పుడు ఆ మట్టి రోడ్డు కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్ద రోడ్ అనమాట. ఇది చూడండి, 40 అడుగుల రోడ్డు ఉంటుందండి ఇటు పక్క. ఇది సీసీ రోడ్ అనమాట. ఈ సీసీ రోడ్ ఫేసింగ్